హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈరోజు నైట్ డ్యూటీకి అయితే వచ్చాను. ఇప్పుడు నైట్ డ్యూటీకి ర్యాపిడో అయితే చేస్తున్నా ఈరోజు నైట్కి. అంటే నిన్న 2 days డ్యూటీకి రాలేదన్నమాట. అందుకని చెప్పి నైట్ అయితే డ్యూటీకి వచ్చాను. అయితే ర్యాపిడో ఆన్ చేసి మన ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. పికప్కి వెళ్తున్నా. చూడండి, ఎగ్జాక్ట్లీ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉంది, ఉప్పల్ రింగ్ రోడ్. కస్టమర్ కోసం అయితే కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. డైరెక్ట్ అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. నేను ఇక్కడైతే వెయిట్ చేశాను, కస్టమర్ రాలేదు. మొత్తానికైతే ఇక్కడే ఉండి టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి ఆ బుకింగ్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది. వెయిట్ చేసినంతసేపు చేశాను. తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేశారు బుకింగ్. నెక్స్ట్ ఇంకో బుకింగ్ వస్తే బుకింగ్ వెళ్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నా. కస్టమర్ కోసం చాలాసేపు ఎదురు చూసాను నేను. మొత్తానికైతే రాలేదు. అయితే ఇంకో బుకింగ్ వస్తే బుకింగ్ అయితే వెళ్తున్నా. ఈ పికప్ ఏమో మనకు సర్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే వచ్చింది. ఇది కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది ఏమో తెలియదు. కాల్ చేశాను, కస్టమర్ లిఫ్ట్ చేయట్లేదు. మొత్తానికైతే సర్లే వెళ్దామని చెప్పేసి బుకింగ్ కూడా కస్టమర్ దగ్గరే పికప్ ఉందని చెప్పేసి అయితే వెళ్తున్నా. చూడండి, దగ్గరికి వెళ్తున్నా. అప్పుడే అయితే అంబులెన్స్ అయితే వెళ్తుంది. సైడ్ ఇద్దామని చెప్పేసి లెఫ్ట్కి అయితే వచ్చేసాను నేను. అంబులెన్స్కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ దారి ఇవ్వాలి. నైట్ ట్రాఫిక్ లేదనుకోండి, అయినా సరే మనం అయితే దారి ఇచ్చేసేయాలి. సైడ్కి తిరిగితే అయిపోద్ది. చూడండి, మనమైతే పికప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లెఫ్ట్లో అయితే సర్వే ఆఫ్ ఇండియా. అక్కడ నుంచే బుకింగ్ వచ్చింది. కస్టమర్ బుక్ చేశారు మనకి ర్యాపిడోలో. చూడండి, లెఫ్ట్లోనే. ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్ళాలి. సర్వే ఆఫ్ ఇండియా, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర. మొత్తానికైతే ఇక్కడ లొకేషన్ దగ్గరకు వచ్చేసాను. చూడండి, ఇక్కడికి వచ్చాక అయితే సెక్యూరిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు హారం కొడితే వాళ్ళే బయటకు వస్తారు. చూడండి, సెక్యూరిటీ వస్తే ఇక సెక్యూరిటీ మొత్తం డీటెయిల్స్ చెప్పి లోపలికి వెళ్ళాలి. ఏం చెప్పకుండా అయితే పంపించారు. కన్ఫర్మేషన్ తీసుకుంటారు బుకింగ్ది. మనకి ర్యాపిడోలో అయితే ఇప్పుడు ఇంకో బుకింగ్ వచ్చింది. ఇందాక బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. పికప్ కోసం అయితే వెళ్తున్నాను. చూడండి, 5 minutes 1.5 kilometers చూపిస్తుంది. మన ఉప్పల్ రింగ్ రోడ్ ముందు నుంచి ఉన్న సర్వే ఆఫ్ ఇండియా నుంచి లెఫ్ట్లో చూపిస్తుంది లొకేషన్. ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నా. సర్వే ఆఫ్ ఇండియా సిగ్నల్ ఇది. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్లో పడింది. వెళ్తున్నా లెఫ్ట్లో. అయితే ఇక్కడ నుంచి అయితే లోపలైతే ఒక బుకింగ్ వచ్చింది. ఆ బుకింగ్ ఏమో మనకు డైరెక్ట్ బోరబండ పడ్డది. ఇక్కడ నుంచి బోరబండ పడ్డది. ఇక సర్లే, ఇటువైపు ఉంటే సరిగ్గా బుకింగ్ రాదు. బోరబండ వెళ్ళిపోయి అటు నుంచి గచ్చిబౌలి హైటెక్ సిటీ తిరిగినా నైట్ బుకింగ్లు ఉంటాయని చెప్పేసి వెళ్దామని చెప్పి అయితే ఈ బుకింగ్ అయితే వెళ్తున్నా. చూడండి, ఇక్కడైతే ఇక నైట్ టైం మంచిగా వినాయకులు ఎంత ఎంజాయ్గా తీసుకెళ్తున్నారు. ఈరోజు నైట్ అయితే మొత్తం వినాయకులదే హంగామా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంత ఎంజాయ్గా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు బ్యాండ్ వేసుకొని. సూపర్ ఎంజాయ్మెంట్ కదా వాళ్ళకు. నేనైతే పికప్ దగ్గరికి వెళ్తున్నా. చూడండి, కస్టమర్ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనమైతే పికప్ చేసుకొని కస్టమర్ని బోర్బండ అయితే తీసుకెళ్ళాలి. దారిలోనే మనకు అక్కడ మన సిగ్నల్ దగ్గర అయితే పిస్తా హౌస్ ఉందన్నమాట. అక్కడ ఆగాను. కస్టమర్ అయితే లోపల ఉన్నారు. మనం చూడండి, బోర్బండకు 19 kilometers 35 minutes చూపిస్తుంది. ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మనం ఎక్కడెక్కడ వెళ్తున్నాం అనేది మొత్తం అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎన్ని ట్రిప్స్ వేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా అనేది మొత్తం అయితే అప్డేట్ చేస్తా. ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేసినట్లయితే నాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూడండి, నేనైతే కస్టమర్ని ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. కస్టమర్ అన్నారు, కొంచెం తొందరగా వెళ్ళండి, నైట్ లేట్ అయిపోయింది, నిద్ర వస్తుందని చెప్పారు. సర్లే అని చెప్పేసి ట్రాఫిక్ ఎలాగో లేదు కదా అని నేనైతే నార్మల్ కొంచెం స్పీడ్గానే ట్రై చేశాను. మనకు కూడా తొందర బుకింగ్ అయిపోతే ఇంకో బుకింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మనం అయితే నార్మల్గా స్పీడ్గానే వెళ్తున్నాము. చూడండి, నైట్ టైం అసలు ట్రాఫికే లేదు. డే టైం కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటుందో. ట్రాఫిక్ లేకపోతేనేమో బుకింగ్లు ఉండవు. నైట్ టైం కాబట్టి బుకింగ్లు తక్కువ ఉంటాయి, ట్రాఫిక్ కూడా మస్తు తక్కువ ఉంటుంది. ఆరామ్సే చేసుకోవచ్చు, టెన్షనే ఉండదు. చూడండి, మన సికింద్రాబాద్ సిగ్నల్ రైల్వే నిలయం దగ్గర. ఈ సిగ్నల్ దగ్గర అయితే డే టైంలో 3 times మినిమం పడుతుంది. మనం తొందరగా వచ్చేసాము. ముందుగా చూడండి, ఫ్లైఓవర్ కూడా ఎంత ఫ్రీగా ఉంది. మొత్తానికైతే ఎంత ఖాళీ ఉందని చెప్పి అయితే వెళ్తున్నాను నేను. చూడండి, ముందైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముందు జామ్ ఉందని తెలియదు, లేదంటే కింది నుంచి వెళ్ళిపోయేవాడిని. ఈ టైంలో ఫ్లైఓవర్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ముందు ఏదో వెహికల్ ఇబ్బంది అయి ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ కూడా వినాయకుని తీసుకెళ్తున్నారు. చూడండి,
మంచి అంతా వాళ్ళు అసలు ఆ వెహికల్ మీదనే ఎక్కి మరీ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్గా వెళ్తున్నారు వినాయకుని తీసుకొని. వినాయకుని పండుగ అంటేనే అందరికి ఎంజాయ్మెంట్, ఆ సంతోషమే వేరు. మనమైతే మళ్ళీ ఇంకో ఫ్లేవర్ ఎక్కేసి వెళ్ళొచ్చు. ఫ్లేవర్ మీద నుంచి వెళ్దామని వస్తే పైన కూడా ట్రాఫిక్ జాము. చూడండి ఆ వెహికల్ ఎంత స్లోగా రోడ్ క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. దానికోసం మనం అన్ని వెహికల్స్ ఆగాలి. ఈడు చూడు నా ముందు నుంచి వెళ్తున్నాడు, ఆరం కొట్టినా కూడా జరగడు. ఈ వెహికల్ స్లోగా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి తప్పదు, వెనకాలే వెళ్ళాలి. గ్యాప్ దొరికితే కానీ లెఫ్ట్లో వెళ్ళలేం. మొత్తానికైతే వచ్చేసాం. ఇక్కడ కూడా వినాయకుని నిమజ్జనం చేసి వెళ్తున్నారు వాళ్ళ ఆటోలో. మనమైతే దగ్గరకు వచ్చేసాం బోరబండ వెళ్ళడానికి. మొత్తానికైతే అందరూ వినాయకులు నిమజ్జనం చేసి వెళ్తున్నారు ఆటోలో. చూడండి లెఫ్ట్లో కూడా వెళ్తున్నారు వాళ్ళు. మనమైతే ఇక్కడ నుంచి సిగ్నల్ నుంచి రైట్ తీసుకోవాలి బోరబండ వెళ్ళడానికి. నేనైతే ఆరామ్సేగా ట్రాఫిక్ లేదు కాబట్టి ఎంత ఎంజాయ్గా వెళ్తున్నాను. మస్తు అనిపించింది. చాలా రోజుల తర్వాత డే డ్యూటీ చేసుకొని చాలా రోజుల తర్వాత నైట్ డ్యూటీ చేసేసరికి ట్రాఫిక్ లేకపోయేసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ కూడా వినాయకుని తీసుకెళ్తున్నారు రైట్ సైడ్లో బోరబండలో. చూడండి వాళ్ళు ఇంకో వెహికల్ వెనకాల ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా వాళ్ళకి ఈ టైంలో ఏం చెప్పలేము, వాళ్ళ బందోబస్తు వాళ్ళకు ఉంటుంది. ఎంత హ్యాపీగా నిమజ్జనానికి వెళ్తారో. ఈరోజు మొత్తం నైట్ వాళ్ళే వెళ్తూ ఉంటారు. ఇంకో బండి కూడా వెళ్తుంది చూడండి, ట్రాక్టర్లు కూడా వెళ్తుంది. వాళ్ళ వెనకాల చూడండి పోలీస్ వెహికల్ కూడా వెళ్తుంది, ఏం గొడవ అవ్వకుండా. అంటే ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది కాబట్టి. చూడు మొత్తానికి అయితే డ్రాప్ చేశాను కస్టమర్కి. ఇక్కడ వచ్చేసరికి మనకు బిల్ ఏమో 377 వచ్చింది. ఇంకో బుకింగ్ వచ్చింది కానీ నేను తీసుకోలేదు, అనుకూలంగా అనిపించలేదు. చూడండి 373 అయితే ఇంకో బుకింగ్ వచ్చింది. కస్టమర్ వెయిట్ చేస్తున్నారు చూడండి. కస్టమర్ ఎవరో, ఈ కస్టమర్ గుర్తుపెట్టారా మీరైతే? డ్రాప్ చేశాను 202 అయితే బిల్ వచ్చింది. ఏ కస్టమరో చెప్పండి, కామెంట్ చేయండి. అక్కడ నుంచి అయితే మనం ఇక్కడ హైటెక్ సిటీ పట్టేసరికి మనం ఐక్య దగ్గర డ్రాప్ చేశాను. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి బుకింగ్ వచ్చిందో డైరెక్ట్ హోటల్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. మీకైతే చెప్తున్నా హోటల్ అని చెప్పిస్తున్నా, ఎక్కడి నుంచో మీకు గుర్తుండొచ్చు. చూడండి మొత్తానికైతే పికప్కి వెళ్తున్నా. ఇది కూడా బుకింగ్ లేడీసే బుక్ చేశారు. ఎందుకో ఈరోజు నాకు ఇప్పుడు 3 బుకింగ్లు చేశాను. 3 బుకింగ్లు లేడీస్ బుకింగ్లే చేశారు. నైట్ టైం ఎక్కువ లేడీసే తిరుగుతారు కావచ్చు. మొత్తానికైతే ఫస్ట్ బుకింగ్ జెంట్స్ పడ్డది కానీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ బుకింగ్ చేశారు, క్యాన్సిల్ అయిపోయింది. ఇందాక తీసుకొచ్చిన బుకింగ్ బోరబండ, ఉప్పల్ నుంచి బోరబండ లేడీసే. బోరబండ నుంచి ఇప్పుడు ఐక్య దగ్గరికి అయితే లేడీసే. 2 బుకింగ్స్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ బుకింగ్ కూడా లేడీస్ పేరుతోనే ఉంది. మరి కస్టమర్ జెంట్స్ ఉన్నారో లేడీస్ ఉన్నారో పికప్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. మొత్తానికైతే వెళ్తున్నా. చూడండి ఎంత బాగుంది సర్కిల్. ఇక్కడ హ్యాపీగా సర్కిల్ రౌండ్ తిరగాలి. చూడండి నేనైతే దగ్గరకు వచ్చేసాను. ఇంకో సర్కిల్ తీసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ లొకేషన్ కూడా తెలుసు కదా, మైండ్ స్పేస్. మస్తు ఉంటాయి బిల్డింగ్లు, డెకరేషను, లైటింగ్ మస్తు అనిపిస్తుంది నైట్ టైం. ఇక్కడ డే టైంలో కంటే నైట్ టైమే లైటింగ్ బాగుంటుంది కాబట్టి మస్తు అనిపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా సర్కిల్ మస్తు తిరగాలి. ఇక్కడ సర్కిల్ రౌండ్ ఆఫ్ ఫాలోయింగ్. చూడండి నేనైతే పికప్ దగ్గరికి వచ్చేసాను. చూడండి మన హోటల్ ఏం హోటల్ అనేది గెస్ చేయండి. అదిగో వచ్చేస్తుంది. వచ్చేసాండ్రా భైరవా, ద వెస్టర్న్ హోటల్. చూడండి ఇప్పుడైతే సెక్యూరిటీ వస్తాడు, అడుగుతాడు. వానికి డీటెయిల్స్ చెప్తే కానీ పంపించాడు. బండి మొత్తం చెక్ చేస్తాడు. ముందు డీటెయిల్స్ రాసుకునేటప్పుడు చుట్టూ తిరిగి ఒకరు మనం ఏదో బాంబు తీసుకొస్తున్నట్టుగా మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. వెస్టర్న్ హోటల్. చూడండి నేనైతే చెప్పేసి లోపలికైతే వెళ్తున్నా. పికప్ పాయింట్, డ్రాప్ పాయింట్, పికప్ పాయింట్ ఇక్కడే. చూడండి నా కస్టమర్ ఎవరో గెస్ చేశారా మీరు? నాకైతే లేడీస్ పేరు మీద అయితే బుకింగ్ వచ్చింది. నేను ఎవరో అని చెప్పేసి చూస్తున్నా. వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. కుక్కట్పల్లి పడ్డది. మన కుక్కట్పల్లి ఫోరమాల్ బ్యాక్ సైడ్ అయితే డ్రాపింగ్ పడ్డది. తీసుకెళ్తున్నా. ఈ బుకింగ్ కూడా లేడీసే. అందరూ నైట్ టైం లేడీసే బుక్ చేస్తున్నారు. చూడండి మనమైతే స్ట్రైట్ కుక్కట్పల్లి వెళ్ళడానికి అయితే ఇది ఫ్లేవర్ అయితే ఎక్కేసాను. డ్రాప్ చేసేసరికి 146 అయితే బిల్ వచ్చింది మనకి. చూడండి అక్కడి నుంచి అయితే వేరే బుకింగ్ కాచిగూడకు పడ్డది. కాచిగూడ నుంచి అయితే నాకు ఒక బుకింగ్ ఉండే అనమాట రెగ్యులర్ది. ఆ సార్ కాల్ చేస్తే నేను కాచిగూడ సైడ్ బుకింగ్ తీసుకొని వచ్చేసాను అక్కడ కుక్కట్పల్లి నుంచి. ఇక్కడ నుంచి అయితే మనకు వేరే పికప్ వచ్చింది కాబట్టి కస్టమర్ కోసం వెయిటింగ్. ట్రైన్ ఇంకా రాలేదంట. కాల్ చేశాను, కొంచెం టైం పడుతుందని చెప్పారు. దగ్గరకు వచ్చారంట. నేనైతే వెయిట్ చేస్తున్నా. చూడండి కాచిగూడ రైల్వే స్టేషన్
పికప్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాను. డ్రాప్ అయితే మనకి ఎక్కడ పడ్డదో తెలుసా? డ్రాప్ మనకు ఎక్కడ పడ్డది? బాచుపల్లి దగ్గర అయితే పడ్డది. బాచుపల్లి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి. నైట్ టైం కూడా ఇన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. ఎంత నైట్ అయినా కూడా వెహికల్ తిరుగుతూనే ఉంటేనే మనకైతే పెట్రోల్ కావాలని చెప్పి పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం. చూడండి మనం మరీ ఎక్కువ ఏం కొట్టించలేదు, మరి జస్ట్ 1000 రూపీసే సరిపోతుంది మనకి నైట్ డ్యూటీకి. 1000 అయితే కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాను అక్కడ నుంచి, బంకులో నుంచి. చూడండి ఎంత పెద్ద పెద్ద పోస్టర్లు ఉన్నాయో మన రేవంత్ రెడ్డికి. చూడండి ముందు ఆటోలో కూడా వినాయకుని తీసుకెళ్తున్నాడు. చూడండి వెనకాల కూర్చొని ఆటోలో ఎంజాయ్ చేసుకుంటూ చూడు ఎంత హరాంసే కూర్చున్నాడు. వినాయకుని నిమజ్జనానికి అయితే ఎంత ఆనందంగా వెళ్తున్నాడు. చూడు ఎంత హరాంసేగా కాళ్ళు ఊపుకుంటూ మరీ నిమజ్జనానికి వెళ్తున్నాడు. చూడండి డ్యాన్స్ చేసుకుంటూ. మనమైతే వెళ్తున్నాము, ఇంకా కొంచెం టైం పడుతుంది మనకైతే డ్రాపింగ్కి. మనమైతే రాజ్భవన్ రోడ్ నుంచి అయితే ఇక్కడ సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము. జోగుట్ట కొంచెం రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. మీకైతే బోర్ కొడుతుంది అనుకుంటే మాత్రం మనకైతే ఈ వీడియోలు చేయడానికి నైట్ టైం ఎంత కష్టపడుతున్నామో చూడండి. వీడియో తీస్తూ ఉండాలి ఫోన్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే నాకు ఇంకా వీడియోలు తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్ నాకు పెరిగితే నేనైతే కార్లో ముందు ఒక కెమెరా పెట్టించుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళు నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు వినాయకుడిని. చూడండి చిన్న పిల్లలు ఎంత ఎంజాయ్గా వెళ్తున్నారు డ్యాన్స్ చేసుకుంటూ. చూడండి అతను అయితే డ్యాన్స్ చేయడానికి అయితే పిలుస్తున్నారు నన్ను. ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటే పిలుస్తున్నాడు నన్ను.